బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు సొంత నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు జనం గలమెత్తారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి ఏకంగా హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టారు. మొదట సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీకి రాని గులాబీ బాస్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ పరాజయం తర్వాత ఆయన ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసి మళ్లీ తెర వెనక్కు వెళ్లిపోయారు. గజ్వేల్లోని తన సొంత ఫామ్ హౌస్కే పరిమితమై అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆ మాటకొస్తే సొంత పార్టీ శ్రేణులకు కూడా ఆయన అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. కారణమేంటో తెలియదు గాని గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్కడి ప్రజల్లోనూ ఆయన ఎప్పుడూ కనిపించలేదు. ఏం కావాలన్నా హరీష్ రావునో లేక బీఆర్ఎస్ లీడర్లకో చెప్పుకోవాలి తప్పిస్తే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను ఈ 14 నెలల కాలంలో గులాబీ బాస్ కలిసిన సందర్భాలు కూడా లేవు. ప్రజలకే అందుబాటులో ఉండని కేసీఆర్ ఇక అసెంబ్లీకి ఎలా వస్తారు? అనుకున్నట్లే శాసనసభకు కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అసెంబ్లీ సెషన్ జరిగినా 1-2 రోజులు కనిపించడం తప్ప ప్రజల తరపున శాసనసభలో ఆయన గొంతెత్తిన దాఖలాలే లేవు. కేసీఆర్ కేవలం గజ్వేల్ ఎమ్మెల్యేనే కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత కూడా. అపోజిషన్ లీడర్ అంటే ఎలా ఉండాలి? ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన వాదన వినిపించాలి. ప్రజల కోసం అనుక్షణం పోరాడాలి. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాడి వదిలేసి ఫామ్ హౌస్కి పరిమితం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే కేసీఆర్పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేసీఆర్ తీరుతో జనం విసిగిపోయారు. పోనీ కాంగ్రెస్ నేతలు ఏమైనా పనులు చెయ్యాలి అనుకుంటే ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది. దీంతో హస్తం నేతలు కూడా ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఇలా గులాబీ బాస్ వైఖరితో విసిగిపోయిన జనం, అలాగే కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ గలమెత్తారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ను వినిపిస్తున్నారు. ఇదే డిమాండ్తో తాజాగా ఏకంగా పాదయాత్ర చేపట్టడం కలకలం రేపింది. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్కు కాంగ్రెస్ శ్రేణులు జనం పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీకి రాని నాయకుడు తమకు వద్దంటూ కదం తొక్కారు. కేసీఆర్ డౌన్ డౌన్ అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. కేసీఆర్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే వాళ్ళంతా హైదరాబాద్కు చేరుకుని సీఎం రేవంత్ ను కలిశారు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన హస్తం క్యాడర్తో పాటు జనంతో సీఎం రేవంత్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి లేక గజ్వేల్ ఆగమవుతుందని జనం వివరించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని తాను చూసుకుంటానంటూ వారికి సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కాంగ్రెస్ లీడర్లు, కేడర్తో పాటు జనమంతా గవర్నర్ను కలిశారు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయనకు విన్నవించారు. తమ సమస్యలను గవర్నర్తో చెప్పుకొని కేసీఆర్ గురించి ఫిర్యాదు చేశారు. మొత్తంగా కేసీఆర్ పై సొంత నియోజకవర్గం గజ్వేల్లో అసంతృప్త గలం మొదలు కావడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. సాక్షాత్తు గులాబీ బాస్ సొంత నియోజకవర్గ వాసులే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఆ పార్టీ అగ్రనేతలను సైతం షాక్కి గురిచేసిందట. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ పెద్దలు కూడా ఆయనకు సూచించినట్లు సమాచారం.
మరి గులాబీ బాస్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గలమెత్తుతారా? ప్రధాన ప్రతిపక్ష నేతగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తారా అన్నది చూడాలి.